హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. ఈరోజు కరివేపాకు కారం పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు వానలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి కరివేపాకు చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి. అలాంటప్పుడు ఇలా పొడి చేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పిల్లలు కానీ మనం కానీ తింటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసానండి. దానిలో అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. అలాగే కాస్త మెంతులు అనేవి కొంచెం తక్కువగా వేసుకోవాలి, చేదుంటాయి కాబట్టి. అలాగే మిర్చి కూడా మన కారానికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇవైతే ఘాటేమీ లేవు, కానీ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకున్నాను. దీనిలో నువ్వులు లేదంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. మనకి నిల్వ ఉండాలి అంటే అవి వేసుకుంటే నిల్వ ఉండదు, అందుకే నేను వేయడం లేదు, ఎక్కువ చేస్తున్నాను కాబట్టి. ఇవన్నీ సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకొని తీసేయాలండి. తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో కరివేపాకు, శుభ్రంగా క్లీన్ చేసుకున్న కరివేపాకు వేయాలండి. నేను ఇక్కడ ముదురాకు వాడుతున్నాను. ముదురాకు వాడితే టేస్ట్ కూడా బాగుంటుందండి, అందుకే నేను కొంచెం ముదురాకు తీసుకున్నాను. అది కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చేత్తో విరిస్తే చక్కగా విరిగిపోతుందండి వేగిన తర్వాత. దానికి కావాల్సిన చింతపండు కూడా అందులోనే వేసాను. తర్వాత చల్లగైన తర్వాత మిర్చి, మనం వేయించుకున్న మినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా తగినంత ఉప్పు వేసి చక్కగా మిక్సీ పట్టాలి. ఇవన్నీ కూడా బరకగా పట్టుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా మెత్తగా అవసరం లేదు. నేను తీసుకున్న చిన్న జార్ కాబట్టి నేను ఒక్కొక్కటిగా మిక్సీ పడుతున్నాను. తర్వాత మనం వేయించుకున్న కరివేపాకు, చింతపండు కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువగా పౌడర్ అవసరం లేదండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇష్టపడిన వాళ్ళు కాస్త ఎక్కువగానే మెత్తగా పట్టుకోవచ్చు. ఇలా నేను 2-3 సార్లు వేసి పట్టానండి. ఇలా ఆకు విరిస్తే చక్కగా మనకి విరిగిపోతుందండి, అంతలా ఫ్రై చేసుకోవాలి. మార్చొద్దండి, మాడిస్తే చేదుగా ఉంటుంది. సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుంటే ఫ్రై అవుతుంది. ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని తక్కువగా ఉంటే కలుపుకోవచ్చు. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు ఉంటాయండి, వీటిని కూడా మిక్సీలో వేసి జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువగా పౌడర్ చేయొద్దు. ఇది కూడా కరివేపాకు కారంలో వేసేసి చక్కగా కలుపుకోవాలి. మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి. ఇలాగే మునగాకు కారం కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారా? నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. ఇలా పట్టిన తర్వాత చల్లగైన తర్వాత మాత్రమే మనం వేరే గిన్నెలో స్టోర్ చేసుకోవాలి. వేడి మీద స్టోర్ చేస్తే నిల్వ ఉండదండి. మంచి స్మెల్ తోటి ఇల్లంతా గుమాయిస్తుందండి. మనం ఈ కరివేపాకు కారం చేస్తున్నామంటే 4 ఇళ్ళలకు కూడా తెలుస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది, అంత స్మెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాను.